జరిగిన ఈ కార్యక్రమం దరిమిలా మొట్టమొదటిగా మీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున ఏదైతే ఎప్పుడు వెనుకబాటు ప్రాంతం అని చెప్పే ముఖ్యంగా గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి 2019-24 మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన పాలకులు ఈ ప్రాంతాన్ని వెనుకబాటుతనంగానే చూపారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచనతో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని వారు చేసిన కార్యక్రమం మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. అందుకే దీని ద్వారా 4వ తారీఖున జరిగిన ఏదైతే ఫ్లైట్ వాలిడేషన్ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా జరిపినందుకు మరొకసారి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దాన్ని నిర్మించిన ఈ ప్రాంతవాసి ముఖ్యంగా విజయనగరం జిల్లావాసి ఉత్తరాంధ్ర వాసి అయినటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారు వారికి వారి సంస్థకి, అలాగే దీన్ని నిర్మాణాన్ని తలపెట్టిన వారు ఎవరికైతే వారి బాధ్యతలు అప్పచెప్పారు ఎల్ఎండి సంస్థ వారికి మీ ద్వారా ఈ ప్రజల తరపున ఈ మీడియా ద్వారా వారికి ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ 4వ తారీఖు కార్యక్రమం అయిన వెంటనే ఎప్పటిలాగానే అధికార పార్టీ వారికున్న ప్రసార సాధనాల ద్వారా వారు చెప్తా ఉన్నారు. అనేక మాటలు ఆరోపణలు కూడా ఈ 5వ తారీఖు మొన్నటి రోజున ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈ 2 రోజులుగా జరుగుతున్న ప్రసార సాధనాల్లో లేదా సోషల్ మీడియా ద్వారానో లేదా పత్రికల ద్వారానో ఈ ప్రాంత వాసులు అందరూ చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. వారికి పూర్తి స్థాయిలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఇప్పటికో కొనసాగుతున్న నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, పట్టుదల, ఆ ప్రాంత రైతుల తాలూకా త్యాగాలు ఇవన్నీ కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఈ విమానాశ్రయం టెండర్లు అయిన తర్వాత పూర్తి అయిన తర్వాత మొట్టమొదటిగా 12/6/2020 సంవత్సరంలో జిఎంఆర్ సంస్థ వారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏపీడీఎస్ఎల్ ఆంధ్రప్రదేశ్ ఏరియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏపీడీఎస్ఎల్ ద్వారా వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది మొదటి బీజం పడింది. అసలు జిఎంఆర్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ మేము కడుతున్నాము అని ఒక కన్సార్టియం అగ్రిమెంట్ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 12/6/20 సంవత్సరంలో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అన్నిటిలో ప్రముఖంగా ఆనాడు జాతీయ పత్రికలు కూడా నేషనల్ మీడియా కూడా వచ్చింది. ఇది ఆ రోజు
ఇది మొట్టమొదటగా జిఎంఆర్ సంస్థ వారు బేదం పడింది. అంటే వారు ఎల్ఓఏ తీసుకున్నారు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. దానికి నెల రోజుల ముందుగా ఎల్ఓఏ తీసుకొని ఆ ఎల్ఓఏ మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ 2 రోజుల కాలంగా అనేకమైన మాటలు. వారు ఈ ఎల్ఓఏలో వారు ఎవరి ద్వారా టెండర్ వేశారు? వారు టెండర్ వేసింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుని టెండర్ వేశారు. వారు ఒక ఎస్పీని ఫ్లోట్ చేసుకున్నారు. విధానాలు మేము చేసిన ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఒకదానంగా స్టేట్గా చెప్తాను. దాని తర్వాత జరిగిన విధానాలు ఏంటి అంటే, ఓ పక్క నుంచి వారికి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన మౌలిక వసతులు ఉన్నాయి. ఒకటి, వారికి వచ్చి ఫెన్సింగ్ చేసి ఏపీడీఎస్ఎల్ కార్పొరేషన్ ఫెన్సింగ్ చేసే అలాగే ఒక వాటర్ సప్లై వారికి తాగునీరు ప్రొవైడ్ చేయాలా, అలాగే వాళ్ళకి ఒక 2500 kVAతో వాళ్ళకు ఒక సబ్స్టేషన్ నిర్మించి పవర్ సప్లై ఇవ్వాలా. ఇవన్నీ చేసి ఆ కార్యక్రమాలన్నీ చేయాలి. దీని ప్రభుత్వం 2700 ఎకరాలు ఆనాడు ఓ భూసేకరణకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడమైనది. 2700 ఎకరాలు సుమారుగా. దీనికి సంబంధించి ఆ రోజు 2750 ఎకరాల 15 సెంట్లు భూమిని ఆ రోజు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. ఇన్ని ఎకరాలు బదలాయించిన భూమి భోగాపురం మండలంలో ముఖ్యంగా సవరవెల్లి, ఏరాయవలస, గూడిపోవలస, కంచేరు, కౌలువాడ, రావాడ, కొంత ముంజేరులో కొంత ప్రాంతం, అది కూడా 11 ఎకరాలు మాత్రం ఆ గ్రామంలో అసైన్ ల్యాండ్. ప్రధానంగా ఈ 6 గ్రామాల నుంచే ప్రధానంగా భూమిని తీసుకున్నాం. సుమారుగా 2750 ఎకరాల 15 సెంట్లు భూమి ఆనాడు. దీనికి సంబంధించి కార్యక్రమాలు నీకు చెప్పాను కదా. ఇంక దీనికి సంబంధించి ఏ అయితే కార్యక్రమాలన్నీ ఉన్నాయో ఆ రోజు అందులో ఒక సుమారు 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 2700 నేనేదైతే చెప్పిన భూమి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము సేకరించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో సుమారు 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో ప్రజలు సుమారు 404 ఫ్యామిలీస్ ఆరండారు. ఆ రోజు మరడపాలెం, అలాగే రెడ్డి కంచేరు, రెల్లిపేట, ముదరానపేట, బొల్లెంకలపాలెం, సుమారు 404 కుటుంబాలు. ఈ 404 కుటుంబాలను కూడా రిహాబిలిటేట్ చేశాం. దానికి ఆర్ఎండ్ఆర్ కింద వాళ్ళకు ఒక 3 గ్రామాలను ఐడెంటిఫై చేశాం. వీళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి గత ప్రభుత్వంలో ఆనాడు పోలిపిల్లిలోని, అలాగే పోలిపిల్లి రెవెన్యూలో సుమారు 2 గూడిపోల్స్లో కలిపి ఒక ఈ 2 గ్రామాల్లో 50 ఎకరాల 36 సెంట్లని ఆ రోజు భూసేకరణ చేసి ఈ 404 కుటుంబాలని వారికి అక్కడ పునరావాసం కల్పించి దానికి సుమారు 77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ పునరావాసానికి గత ప్రభుత్వంలో 77 కోట్ల రూపాయలు. వాళ్ళకి నివాస గృహాలు కట్టడం కానివ్వండి, వాళ్ళకి మౌలిక వసతులు రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన టెంపుల్స్ కానివ్వండి, వారు ఏదైతే కోరుకున్నారో కోరిక మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్ఎండ్ఆర్లో సుమారుగా ఇచ్చేసాం. అలాగే మీకు ఇందాడే చెప్పాను, ఒక 132 kV సబ్స్టేషన్ ఒకటి కట్టాలని చెప్పి వాళ్ళకి సంబంధించి సుమారు 2.34 ఎకరాలు ల్యాండ్, దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కూడా వాళ్ళకి ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఇవన్నీ కార్యక్రమాలు. ఇక దీనికి సంబంధించి ఇంకా ఇవన్నీ జీవోల రూపంలో ఇవన్నీ ప్రభుత్వ నివేదికలు. ఇదేదో నేను చెప్తున్నవేవి కూడా ఏదో నా విధానం కాదు, ప్రభుత్వానికి జిల్లా అధికారులు సమర్పించిన ఈ కార్యక్రమాలన్నీ కూడా. దీనికి సంబంధించి అనేక జీవోలు, ఒక జీవో కాదు, దీనికి సంబంధించి ఆనాడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక జీవోలు ఇష్యూ చేశాం. ప్రతి దానికి దేనికి ఎంతెంత డబ్బు పడుతుంది, ఎంతెంత కావాలి, వారికి మౌలిక వసతులు క్రియేట్ చేయడానికి, అంటే శంకుస్థాపన చేయడానికి. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తానంటే మీ ద్వారా అందరికీ తెలియజేయాలి. వారు శంకుస్థాపన చేయదగిన తేదీ 3/5/2023 3/5/2023. వారు ఇందాడే చెప్పాను యాక్సెప్టెన్స్ ఎప్పుడు తీసుకున్నారంటే సుమారు 2020, అంటే 3 సంవత్సరాలు, సుమారు కాలంగా 3 సంవత్సరాలు.
మీకు ఇందాక చెప్పాను 3 సంవత్సరాల కాలం. ఈ 3 సంవత్సరాల కాలంగా జరిగిన కార్యక్రమాలన్నీ కూడా 3/5/2023లో మేము శంకుస్థాపన చేశారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగింది. దానికి కూడా వస్తాను. దీనికి సంబంధించి ఏవేవైతే మేము ఆ రోజు దీనికి సంబంధించి ఇందాక చెప్పాను, ల్యాండ్ ఎక్విజిషన్ జీవోలు కానీ దీనికి సంబంధించి ఏవేవైతే జీవోలు ఉన్నాయి, సుమారు దీనికి సంబంధించి తాగునీరు కార్యక్రమం ఒక పెద్ద ప్రధానమైన సమస్య తాగునీటి కోసం వచ్చింది. ఇది సుమారుగా ఎయిర్పోర్టు కొన్ని 100 సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడున్న ఈ తరంతో పాటు. మరి ప్రధానంగా ప్రాంతం సముద్ర తీర ప్రాంతంలో ఎయిర్పోర్ట్ని కడుతున్నారు అని చెప్పి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేశారు, ఎన్జిటికి. ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వారు దీన్ని ఖచ్చితంగా ఈ అంశాన్ని మనం అడ్రస్ చేయాలి, ఖచ్చితంగా ఈ తాగునీరుకు సంబంధించి మనం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద ఒక రివ్యూ చేసి ఆ రోజు ఏం చేసింది, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ముందు టెంపరీ వాటర్ సప్లైకి ఒక 20 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి దాన్ని పూర్తి చేయండి అని చెప్పి టెంపరీగా ఆ కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం కూడా పూర్తయింది. ఏదైతే చంపావతి నది కింద నందిగాం గ్రామం దగ్గర ఒక డైక్ని కట్టి వాటర్ స్టోరేజ్ చేసి రోజుకి 5 MLD వాళ్ళకి రోజుకి 5 MLD వాటర్ కావాలి. ఆ 5 MLD వాటర్కి గత ప్రభుత్వంలోనే దాన్ని పూర్తి చేస్తాం. ఇందాక చెప్పాను పవర్ సప్లై సంబంధించి 2.5 కోట్ల రూపాయలు వాళ్ళకి టెంపరీ కావాలంటే సప్లై చేశాం, దానికి సంబంధించి నిధులు రిలీజ్ చేసాం, అది కూడా పూర్తి చేసాం. అలాగే దీన్ని పెర్మనెంట్గా కావాలి, ఏం చేయాలంటే ఆనాడు మరి తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. దీంట్లో సంబంధించి 0.5 TMC వాటర్ అలికేషన్ ఇండస్ట్రియల్ వాటర్ కింద స్టాట్యూటరీగా మనం పెట్టుకున్నాం. కాబట్టి దానికి కూడా ఆ రోజే 75 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈ కెనాల్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన వెంటనే వాటర్ సప్లై ఇవ్వాలని చెప్పి అప్పుడే జీవో కూడా ఇష్యూ చేసాం 75 కోట్ల రూపాయలతో. దీన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి, అంటే ఎక్కడా కూడా విమానాశ్రయం ఫ్యూచర్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా ఉండాలనే ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ని సుమారు 36 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని చెప్పి వారు ఆ రోజు టెండర్లో అగ్రిమెంట్లో పెట్టడం, దానికి సంబంధించి వారు వచ్చి దాన్ని ఒప్పుకోవడం, ఇవన్నీ జరిగాయి. అలాగే దానికి సంబంధించి సుమారు 137 కోట్ల రూపాయలు సుమారుగా మీకు ఇవాళ బడ్జెట్ సాయం చేశాం. దేనికి, ఏదైతే పవర్ సప్లైకి కానీ లేదు దానికి సంబంధించి ఈ ఫెన్సింగ్ చేయడానికి కానీ ఏదైతే దానికి సంబంధించిన ఫెన్సింగ్ కానీ కంప్లీట్గా లైట్ యాక్సెస్ కానీ రోడ్ యాక్సెస్ కానీ టెంపరీ యాక్సెస్ కానీ ఇవన్నిటికి కలిపి ఆనాడు ప్రభుత్వం సుమారు 137 కోట్ల రూపాయలు 134.55 కోట్ల రూపాయలతో జీవో ఇష్యూ చేశాం. ఈ పనులు కూడా పూర్తి చేసాం. అందుకే ఇవన్నీ ఏం చెప్తున్నాను మీకు, 3 సంవత్సరాల కాల పరిమితి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు GMR సంస్థ వారు శంకుస్థాపన చేయడానికి. ఏదైతే ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయిన తర్వాత ఏదైతే వారు చేసిన దానికి ఈ 3 సంవత్సరాల కాలంగా ఇక ల్యాండ్ ఎక్విజిషన్కి వచ్చేసరికి 2750 రూపాయలు మీ ఇందాక చెప్పాను, సుమారుగా 2750 ఎకరాలు. దీంట్లో సుమారుగా అనేక కోర్టు కేసులు, అనేకమైన ఇబ్బందులు, అవన్నీ కూడా వాళ్ళని ప్రజల్ని ఆ రోజు రైతాంగాన్ని నొప్పించి ఆ రోజు రైతులందరూ నొప్పించి పూర్తిగా ఆనాడు ఈ భూమి ఈ 2750 ఎకరాలు ఎక్కడైతే ఐడెంటిఫై చేసిన ఎయిర్పోర్ట్కి సంబంధించి ఉందో దానికి సంబంధించిన భూసేకరణ పూర్తి స్థాయిలో నేను ఏదైతే చెప్పాను గ్రామాల్లో, ఈ గ్రామాల్లో ఉన్న రైతాంగం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు, ఇట్లేమీ యాంటిఫిక్ లేదు. ఈరోజు అందుకే ఈ ప్రాంతంలో మేము మొట్టమొదటిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మొట్టమొదటిగా ముగ్గురికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒకటి, ఈ ప్రాంత అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, దాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మా ప్రాంతాన్ని ఇంత అభివృద్ధి తీసుకొచ్చి 4500 సుమారు 4500 కోట్ల రూపాయలు
విమానాశ్రయాన్ని పూర్తి చేసిన చిత్తశుద్ధితో చేసిన వారికి రేదు సుమారుగా ఈ 2750 ఎకరాల రైతులు, ఈ ప్రాంత వాసుల రైతులు, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది బడాబాబులు దీంట్లో తప్పించుకున్న ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాంత అభివృద్ధి కోసం వచ్చిన రైతాంగానికి విమాన సంస్థ ఈ ప్రాంతవాసి అయినటువంటి జిఎంఆర్ సంస్థ వారికి ఎప్పుడు ఎల్లవెల్ల రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ ప్రాంతాలను అభివృద్ధిలో పదంలో ముందు ఉండడానికి వచ్చిన వారు. ఇది ఈ 3 సంవత్సరాల కాలంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన భూసేకరణ చేయడం అవనివ్వండి, 404 కుటుంబాలు రిహాబిలిటేట్ చేయనివ్వండి, వాళ్ళకి మౌలిక వసతులు పూర్తి చేయడం అవనివ్వండి, లేదు ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వారు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేటప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు మౌలిక వసతులు వారికి కావాల్సిన పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఒకటి పవర్ సప్లై అవనివ్వండి, త్రాగునీరు అవనివ్వండి, లేదు దాని చుట్టూ ఫెన్సింగ్ అవనివ్వండి, రిహాబిలిటేషన్ చేయడం అవనివ్వండి, ఇవన్నీ కూడా ఈ 2700 ఎకరాలను వాళ్ళకి పూర్తి చేసి ఆనాడు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనికి కాలపరిమితి ఎన్నాళ్ళు పట్టింది? అందుకే మీకు ప్రారంభోత్సవం ఎప్పుడు చేసామనేది మీకు చెప్తున్నాను. మూడు 5/2023 దీన్ని ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. ఆ శంకుస్థాపనలో మరి జిఎంఆర్ గారు వారు మాట్లాడిన మాటలు అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో కానీ ప్రసార సాధనాల్లో వారు చెప్పారు. నేను ఈ ప్రాంతవాసిని, అందుకే నేను ముందుకు వచ్చాను, నేను వ్యాపార దృక్పథంతో కాకుండా నేను కూడా ఈ ప్రాంతవాసికి ఇది కడుతున్నానని వారు చెప్పడం, ముఖ్యమంత్రి గారిని ఆ వేదిక మీదే జగన్మోహన్ రెడ్డి గారిని వారు ఏ రకంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం లాజిస్టిక్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇండస్ట్రియల్గా ఆలోచిస్తున్నారు, పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో చాలా పారిశ్రామిక ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి రాష్ట్రం అని చెప్పి వారు మాట్లాడిన మాటలు. ఎందుకంటే మరి జిఎంఆర్ గారు సుదీర్ పెద్ద పారిశ్రామికవేత్త అయిన ఈ దేశంలోనే మన తెలుగువాడిగా మనం గర్వపడతా ఉన్నాం. వారు వేదిక మీద మాట్లాడిన మాటలు, ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి మీదుగా చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళీ ఆ భగవంతుడి దయతో ఖచ్చితంగా వారి చేతుల మీద ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి వారు ఆ సభా వేదికలో సుమారు ఈ ప్రాంతంలో ఓ 30-40 వేల మంది జనాభా ప్రజల మధ్య వారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువారు కూడా ఆ రోజు చూశారు వారు మాట్లాడిన మాటలంతా కూడా. సరే, అధికారం ఎన్నికలయ్యే అధికారంలో మేము కోల్పోయినప్పటికి కూడా ఇది సీరియస్ ఆఫ్ అఫెన్స్. అయితే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు మరి మొట్టమొదటిగా మరి ఏదైతే మొట్టమొదటి విజిట్ మరి పౌర విమాన శాఖ మంత్రులు మన ప్రాంతవాసి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి వారు వచ్చారు. వారు 11/8/24 మొట్టమొదటిసారిగా వారు సివిలియన్ మినిస్టర్ హోదాలో వారు వచ్చారు. మొట్టమొదటిసారి వారు ఇప్పటికి 12 సార్లు ఈ భోగాపురం విమానాశ్రయాన్ని వారు అనేక సందర్భాల్లో వారు సందర్శించారు వారికున్న హోదాతో. కేంద్ర మంత్రి ఆ రోజు వారు ఏం చెప్పారు? వారు చెప్పిన మాటలు కూడా మీకు వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాను, అవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాను. అన్నీ కూడా వారు విమానాశ్రయం సంబంధించి ఆ రోజు వారు మీడియాతో మాట్లాడిన మాటలు మీకు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తలమానికుని భోగాపురం విమానాశ్రయ సమీక్ష నిర్వహణ జరిగింది. విమానాశ్రయ టెర్మినల్, భవనంలో రన్వే పనులు మరియు అప్రోచ్ రహదారులు పురోగతి విమానాశ్రయ అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాము. ప్రస్తుతం విమానాశ్రయానికి సంబంధించి 36% పనులు పూర్తి చేశాం. జూన్ 26 సంవత్సరం కల్లా ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చేలాగా విమానాశ్రయం పూర్తి చేస్తాం. వీరు చెప్పిన మాట 11/8/24. వారి ప్రభుత్వం ఏర్పడింది 12/6/24. అంటే సుమారు 2 నెలల కాలంగా వారు వచ్చి వారు చెప్పిన మాటలు ఇంకా ఉండంటే వారు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి, మీకు వీడియోలో కూడా చెప్పిస్తాను. అంటే ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వారు చేస్తున్న మాటలు. సౌండ్
సౌండ్ రావట్లేదా? సౌండ్ అది ఇంతేనా సౌండ్? సౌండ్ పెట్టు బా, సౌండ్ పెట్టు, ఫుల్ సౌండ్ పెట్టి సీయు మళ్ళీ నార్త్ నుంచి పెట్టు. సర్ప్రైజ్ రివ్యూ కింద ఈ రోజు విచ్చేయడం జరిగింది. గతంలో కూడా మార్నింగ్స్ వచ్చి ఇక్కడ రివ్యూ చేసాం. సో ఈవినింగ్స్ కూడా విచ్చేసి ఈవినింగ్స్ కూడా ఏ రకంగా వర్క్ చేస్తున్నారనే చెక్ చేయడానికి ఈ రోజు వచ్చేసిన తర్వాత చాలా సాటిస్ఫాక్టరీగా వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే 50% వరకు అంటే మిడ్వే ఎయిర్పోర్ట్ తాలూకా పనులు సగానికి సగం పూర్తి చేసుకున్న సందర్భంలో ఉన్నాం. అర్త్ వర్క్స్ 99.3% జరిగాయి. రన్వే తాలూకా వర్క్స్ 65%, టాక్సీవే 41%, ఈ టెర్మినల్ బిల్డింగ్ 38.59%, ఏటీసీ 43.94%, అలాగే ఆన్సిలరీ బిల్డింగ్స్ ఒక 28.87%. లాస్ట్ విజిట్ ఒక 2 months బ్యాక్ ఇక్కడికి వచ్చేసి చూసాం. అప్పటికి ఇప్పటికి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ అంతా కూడా జరిగింది. అప్పుడు 40% పూర్తయితే చూసాం. అప్పటికి ఇప్పటికి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ అంతా కూడా జరిగింది. అప్పుడు 40% పూర్తయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 50% వరకు పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మీకు ఇది వారు చెప్పిన మాటలు. విమానాశ్రయంకి వచ్చినప్పుడు వారు సీరియస్ ఆఫ్ విజిట్స్లో వారు వస్తూ చెప్తున్న మాటలన్నీ కూడా మీకు కూడా వీడియోస్ కూడా పెడతాను మీకు అన్నీ కూడా. ఇది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఇది. దీన్ని మేము శంకుస్థాపన చేసిన ఫోటోను కూడా మీ అందరికీ కూడా చూపించాను. 3/5/23లో దీన్ని 23వ సంవత్సరంలో చేసాం దీన్ని శంకుస్థాపన. దీనికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, దీనికి సంబంధించిన అన్ని అనుమతులు, భోగాపురం విమానాశ్రయానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి కావాల్సిన అన్ని అనుమతులు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి సుమారు దానికి సంబంధించిన ఏవైతే వారు పనులు ప్రారంభించడానికి కావాల్సిన అన్ని అనుమతులు, ప్రారంభించడానికి కావాల్సిన అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సమకూర్చవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసి దీని విలువ సుమారు 900 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టాం. సుమారు 900 కోట్ల పైచీలకు. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కావనివ్వండి, డ్రింకింగ్ వాటర్ కావనివ్వండి, పవర్ సప్లై కావనివ్వండి, లేదు R&R రీహాబిలిటేట్ చేయడానికి R&R కావనివ్వండి, లేదు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఫెన్సింగ్, ఇవన్నీ కూడా మనం సమకూర్చి ఇవ్వాలనేది MOUలో ఉన్న నిబంధనలు. ఇవన్నీ పూర్తి చేసాం. వాళ్ళు పనులు మొదలుపెట్టారు. పనులు మొదలుపెట్టిన మొట్టమొదటి విజిట్ మరి 11/8/24 కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి వారు వెళ్ళారు. వారు వెళ్ళి చెప్పారు సుమారుగా ఈ కార్యక్రమాలన్నీ యావరేజ్ చేసుకొని ఏ టెర్మినల్ బిల్డింగ్ ఎంత అయింది, ఏటీసీ ఎంత అయింది, రన్వే ఎంత అయింది అనేది. ఇక రన్వేకి సంబంధించి ఇది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారు రిలీజ్ చేసిన డేటా. ఇది ఈ ఫోటో ఏంటంటే ల్యాండ్ లెవెలింగ్ కానీ టెర్మినల్ కానీ ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు రెండు డేటాలు రిలీజ్ చేశారు. 24 వరకు ఏం జరిగింది, 24 జూన్ వరకు ఏం జరిగింది, 24 జూన్ తర్వాత ఏం జరిగింది అనేది 2 డేటాలు రిలీజ్ చేశారు. మీకు కరెక్ట్గా ఐడియా రావాలంటే ఇది గత ప్రభుత్వంలో జరిగినవి, ఇప్పటి ఈ 3 నెలల ఈ సంవత్సరం 18 నెలల కాలంగా జరిగిన పనులు. ఇది వాళ్ళు డేటా రిలీజ్ చేశారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వరకు స్టేటస్ అంతా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు డేటా వైజ్ వెబ్సైట్లో పెడతా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు డేటాలు దొరుకుతాయి. వెబ్సైట్స్ డేట్ వైజ్ పెడతారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఇటీవల కాలంగా మాట్లాడుతున్న మాటలు, ఈ మధ్యకాలంలో చెప్తున్న మాటలు, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాయి. 2 రోజుల కాలంగా మీరు మాట్లాడుతున్న మాటలు. ఇక ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాలూకు కృషి, వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకు ప్రభుత్వం చేసిన కృషిని మేము ఎయిర్పోర్ట్ని ఖచ్చితంగా మేమే ఓనర్షిప్ తీసుకుంటాం. ఖచ్చితంగా దాని పనులన్నీ కూడా దానికి సంబంధించినవన్నీ కూడా పనులు చేస్తాం. ఇందులో ఒక పాయింట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే దీంట్లో స్ట్రాంగ్ పాయింట్, దీన్ని కడుతున్నంతా కూడా L&T వారు. జిఎంఆర్ సంస్థ L&T అనే సంస్థకి వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కింద ఇచ్చింది. ఎందుకంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఆపరేషన్స్ మాత్రమే చేస్తారు.
వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు. ఎక్కడా కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఆపరేషన్స్ చేస్తారు తప్ప వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు. కాబట్టి వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు, ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తారు. ఈ 18 నెలల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు సుమారు కావస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఇన్వాల్వ్మెంట్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి చిల్లిగవ్వ కానీ, ఒక జీవోని కానీ, లేదు దీనికి సంబంధించిన పనులు కానీ, దానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇన్సైడ్ ఇంతవరకు ఏం కాలే. దానికి కూడా వస్తాను నెక్స్ట్ టైం కూడా, ఇంక ఎయిర్పోర్ట్ సంబంధించి ఏమేమి చేయాలన్న దాని మీద. వాళ్ళే ఈ 18 నెలల కాలంగా ఈ 18 నెలల కాలంగా జరిగింది ఏంటంటే, వారి వారి హోదాల్లో ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నవారు వారి వారి హోదాల్లో వారు వెళ్ళారు. వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు, వారి హక్కు ద్వారా వారు వారి హోదాల్లో వెళ్ళి వారు దాన్ని పరిశీలించారు, పనులు పరిశీలించారు. ఈ పనులు చేస్తుంది జిఎంఆర్ సంస్థ వారు, వారు అప్పచెప్పిన సంస్థ ఎల్ఎన్టీ సంస్థ. ఇప్పుడు నీకు ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయినా నిన్న వ్యాలిడేషన్ ప్రపోజల్ అంతా అయిందంటే ఇదంతా కూడా జిఎంఆర్ సంస్థ వారికి సంబంధించిన కార్యక్రమాలే తప్ప సరే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మౌలిక వసతులు ఇది క్రియేటివిటీ చేసాము లేదా చేసామన్న దానికి ఎక్కడైనా వస్తాం. ఇక మొట్టమొదటిగా భూసేకరణకు వస్తాం. ఈ భూసేకరణ ఏంటి? ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు, మేమే చేసాం అంతా మేమే చేసాం అని చెప్తున్నారు. ఏం చేశారు అన్నదానికి మీరు భూసేకరణ ఎప్పుడు ఇచ్చారంటే 31/8/2015 5,000 సుమారుగా 5,311 ఎకరాల 88 సెంట్లు 5,311 ఎకరాల 88 సెంట్లకి మీరు 31/8/2015 ఒక ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2015 ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? 5,000 ఎకరాలు వచ్చిన తర్వాత మీరు ఇచ్చింది 5,300 చెప్పాను కదా, 5,311 ఎకరాలు, సుమారుగా 5,312 ఎకరాలు. పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఎయిర్పోర్టు సుమారు 1,000-2,000 ఎకరాలే తప్ప ఎక్కడా లేదు. లేదు మన ప్రాంతంలో ఉన్న మన దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ తీసుకుంటే అతిపెద్దది ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చింది శంషాబాదు, అది కూడా సుమారు 1,500 ఎకరాలులోనే ఉంది. లేదు బాంబే కానీ పెద్దవైన మనకి క్యాపిటల్ సిటీ ఢిల్లీ కానీ, బాంబే కానీ, మెట్రోపాలిటన్ సిటీస్ అయిన చెన్నై కానీ, కోల్కతా కానీ ఏవి కూడా లేదు. ప్రపంచ దేశాల్లో చూసిన పెద్ద ఎయిర్పోర్ట్స్ చూసుకుంటే హీత్రో ఎయిర్పోర్ట్ కానీ లండన్ యూకేలో కానీ, లేదు జపాన్లో ఆమ్స్టర్డామ్ కానీ, ఇంకేం రకరకాల ఎయిర్పోర్ట్స్ ఆ రోజుల్లో చాలా చర్చ జరిగింది. యూఎస్లో కానీ ఎక్కడెక్కడైనా ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున లేదని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి. ఒక పక్క రైతులు ఆందోళన చేశారు. రైతుల తరఫున ఆ రోజు ఉన్న స్థానిక నాయకత్వం ఆందోళన చేసింది, ప్రజా సంఘాల నాయకత్వం చేసాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేసాయి. ఆ రోజు సుమారుగా మీరు ఆ రోజు ఈ ఆందోళనలో సుమారుగా తీసుకుంటే నాకున్న సమాచారం మేరకు ఒక 160 మందికి మీరు కేసులు కూడా కట్టారు. అందులో ఆ కేసుల్లో దానికి ఆందోళన చేశారు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు చేస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా లేదు ఈ దేశంలో, ఇలాంటి ఎయిర్పోర్ట్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా లేదు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు భూసేకరణ చేస్తున్నారు? మీరు ఇది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు, మీరు రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ రోజు సుమారుగా 156 మంది. ఈ 156 మందిలో ప్రధానంగా ఆ రోజు మా నాయకులందరూ ఉన్నారు. అందులో ప్రధానంగా మరి సిపిఎం నాయకులైన కృష్ణమూర్తి గారు, అలాగే కామేశ్వరరావు గారు, అలాగే ఆ రోజు జగన్మోహన్ రావు గారు అయిన ఆయన, మన బొగత అశోక్ గారు, తమ్మినేని సూనాన్ గారు, ఇలాగా కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. అలాగే మా దగ్గర ఉన్న మా నాయకులు ఉన్నారు, మా ఎంపీపీలు, జెడ్పీడీసీలు, ఆ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు అయినటువంటి మా అందరి పేరున ఆ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా కేసులు సుమారు 156 మంది మీద కేసులు కట్టారు. 5,300 ఎకరాలు ఎందుకు అని చెప్పి పెద్ద ఎత్తున వస్తే దాన్ని మీరేం చేశారు? ఆనాడు 2,700 ఎకరాలు కుదించారు. ఈ 2,700 ఎకరాల్లో కుదించిన వాళ్ళు నేను ఇప్పుడే చెప్తాను. ఆ రోజు 5,600 ఎకరాల్లో ఉన్నవాళ్ళు పెద్ద ఎత్తున ఆ రోజు ఈ 5,600 ఎకరాల్లో ఆ రోజు మరి ఆ ప్రాంతంలో ఉన్న దంతులూరు సూర్యనారాయణ రాజు గారు అని ఒక ఎక్స్ఏఎంసీ చైర్మన్ తెలుగుదేశం, ఆయన గ్రామం రావాడ,
ఆయన ఆ రోజు 5,500 ఎకరాల్లో వారు ఉన్నారు, సుమారు 12.5 ఎకరాల చిల్లర వారిది ఉంది. లేదు ఆ పక్కనే పెద్ద ప్రధానమైన మన రియల్ ఎస్టేటు కమ్ మన సన్ రే వాళ్ళు ఉన్నారు, రిసార్ట్ వాళ్ళు ఉన్నారు. లేదు ఆ రోజు పక్కనే అవంతి సీని గారు, మరి ఆనాడు పార్లమెంట్ సభ్యుడు, ఈ నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి ఆయన అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు అని. వారు ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఈ 5,311 ఎకరాల్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు. అలాగే ఆ రోజు ఏదో చాలా సిఎంఆర్ ఎవరో రియల్ ఎస్టేట్, మిగతా రియల్ ఎస్టేట్ అని చెప్పి బిల్డింగ్ బ్లాక్స్ అని, మరి ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యుల వారి సంస్థ అని మెరాకిల్ సంస్థ ఆ రోజు ఒక 100 ఎకరాలు వాళ్ళది. ఇలాగ అనేకమని 5,311 ఎకరాలు. సరే ఇంత రైతులు ఉద్యమం చేశారు, ఓ పక్క నుంచి ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి, రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయి. ఇంతకు ఏం చేశారు అన్నాడు మీరు? ఈ 2,700 ఎకరాల్లో మీకు ఇందాడే చెప్పాను, సుమారు 5 గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు మాత్రమే మీరు ఈ భూమికి, ఇందులో నేను చెప్పిన పేర్లు ఏవి కూడా లేవు. ఈ 2,700 ఎకరాల్లో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆనాడు పార్లమెంట్ సభ్యుడు అవంతి గారి కాలేజీ లేదు, ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులైన మెరాకిల్ సాఫ్ట్వేర్ లేదు, నేను చెప్పిన దంతులు సున్నాన్ రాజు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన ఆనాడు ఏఎంసీ చైర్మన్గా పనిచేశారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పనిచేశారు, వారి భూమి లేదు. సో ఎవరి భూములు 2,700 ఎకరాల భూములు అంటే ఇగో మా ఎంపీపీ శివారెడ్డి గారిది, మా సున్నాంది, వాళ్ళ సోదరులు శివారెడ్డిది, లేదా అప్పుడు ఆనాడు ఉన్న మా పార్టీలో ఉన్న శ్రీనివాసరాజు గారు కానీ, లేదా వాళ్ళ సోదరిమణి గారు శ్రీదేవి గారు కానీ, కావాల్సిన మొత్తం పూర్తిగా పెద్దగా చూసుకుంటే మా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు, లేదు రైతులు పూర్తిగా